ఫ్రంట్ మధ్యలో పట్టుకోండి, ఇలా పట్టుకొని ఇవ్వండి డాటు. చూడండి ఇలా మనం ఎంతవరకు వేసుకోవాలంటే 3 ఇంచులు 3.5 అంత కరెక్ట్ వేసుకో. ఇలాగా రెండు వైపులు కూడా భుజం పైన మధ్యలో అంటే షోల్డర్ మధ్యలో ఇలా వేసేసుకోవాలి. సేమ్ చూడండి ఇప్పుడు ఇటువైపు ఎక్కువైపోతుంది చూసారా, కొంచెం ఇటువైపు కట్ చేసుకోవాలి, సమానం వేయొద్దు. ఓకేనా, కొంచెం ఇటువైపు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా కట్ చేసుకొని ఇలా ఉక్సు పట్టి ఏం చేసుకోవాలి, ఆ ఇంచున్నర తీసుకుంటే సరిపోతుంది, ఇంచున్నర అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి, ఇలా 1/2 ఇంచ్ వరకు పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఇలా పెట్టేసుకోండి, చిన్నగా కట్టులా అయితే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, చిన్నవి ఇలా పెట్టుకోవాలి, చిన్నవి బ్లౌజ్ అవ్వడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలాగా ఇప్పుడు దీనికి మీరు కావాలంటే వదిలేసుకోవచ్చు, నేనైతే ఇట్లా పెద్ద కుట్టు పెట్టేస్తా, మళ్ళీ బ్లౌజ్ మొత్తం అయిపోయాక వేసుకోవడానికి వస్తుంది కాబట్టి నేను ఇలా పెట్టేసుకొని కుట్టాను. చూడండి ఇలాగా. ఇప్పుడు మనకి ముందు భాగం ఉంటుంది కదా, ముందు భాగం కూడా నేను దానికి ఇలా మర్చి పెట్టుకుంటాను, లేదనుకోండి మనకి మళ్ళీ అంటే మంచి ఏది చెడేది అనేది కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతాను కూడా, అందుకే ఇలా పెట్టేసుకుంటాను, ఇలా మడత పెట్టకపోతే కన్ఫ్యూజ్ అవుతాను అని చెప్పేసి మంచిగా చూసి ఇలా పెట్టేసుకుంటాను. దీని మీద మీరు గమ్ము పెట్టేస్తే కూడా పెట్టుకోవచ్చు, నాకు గమ్మ అవసరం లేదు, నేను అసలు పెట్టాను. ఇలాగా పెద్ద కుట్ట వేసేసుకుంటే సరిపోతుంది, పెద్ద కుట్ట వేసేసుకుంటా, ఇలా నీట్గా పెద్ద కుట్ట వేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి ఏ వెస్టర్న్ మొత్తం కట్ చేసేసుకోవాలి, రెండోది కూడా నీట్గా వేసేసుకోవాలి, సేమ్ దాన్ని ఇలా వేసుకున్నాము, దీన్ని కూడా అలాగే ఇలా వేసేసుకోవాలి పెద్ద కుట్ట. చూడండి రెండు కూడా ఇలా నేను పెద్ద కుట్ట వేసేసుకున్నాను సేమ్. ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఉక్సుల పట్టే సైడ్ 3 ఇంచులు పెట్టేసుకోవాలి మార్కింగ్, ఇలాగా. ఇటు వచ్చేసి 4 ఇంచెస్, చూడండి ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇటు వచ్చేసి 2.5 పెట్టుకోండి, ఇలా ఇది ఇలా చూడాలన్నమాట. చూడండి ఇది ఇలా చూడాలి, మళ్ళీ ఇది ఇలా చూడాలి, అంటే రౌండ్ షేప్లో రావాలి ఇది, అప్పుడు మనకి కరెక్ట్గా కుదురుతుంది. రెండు ఇలా పెట్టేసుకోండి, ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇటు అటు మార్కింగ్ వచ్చేసింది. ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఇలా పట్టుకోండి, ఉక్సుల పట్టి అంటే మనకి ఇక్కడ నెక్ ఉంటుంది కదా, నెక్ సైడ్ 1/2 ఇంచు ఎక్కువ వదిలేసేయాలి, కింది సైడ్ పట్టుకోవాలి ఎక్కువ, 1/2 ఇంచు పైన సైడ్ వదిలేసి కింది సైడ్ మాత్రం పట్టుకోవాలి, ఇలా వేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టినా ఇంకా పెట్టేస్తాను, మన మార్కింగ్ ఇక్కడికి ఇచ్చినా అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా చూస్తూ రావాలి, అలాగే ఇగో దీనికి చూడాలి, ఇక్కడ షోల్డర్కి చూడాలి, రెండింటి మధ్యలో ఇలా క్రాస్లో పట్టేసి ఇలా వేసుకోవాలి. చూడండి ఇలాగా, చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో ఇలా రావాలి. సేమ్ ఇది కూడా అంటే మార్కింగ్ మనం వేసుకున్నాం కదా ఆల్రెడీ, ఇలా అనమాట. షోల్డర్ పై అంటే మనకి గల్ల వైపు కొంచెం ఎక్స్ట్రా ఉంచేసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. చూడండి మనకి రెండు సేమ్ వస్తాయి ఇలాగనమాట. ఇప్పుడు మనకి క్రాస్ పట్టీలు కుట్టుకోవాలి. ఇలాగా ఒకటి లైనింగ్ క్లాత్, మనకి మెయిన్ క్లాత్, ఇంకో క్లాత్, రెండు కలిపి ఇలా కుట్టుకోవాలి. అంటే 3 వేసుకోవాలన్నమాట సేమ్ పెట్టి మనకి. ఇప్పుడు ఇది నీట్గా ఇలా రివర్స్ చేసేయాలి. ఇలా వేసుకున్నాం కదా, దీని మీద ఇంకొక కుట్టు ఇలా వేసేసుకోండి, పెద్ద కుట్టు వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే దీని మీద కూడా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నీట్గా ఇలా కట్ చేసేసుకోండి. చూడండి ఇలాగా, రెండోది కూడా సేమ్ ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు రెండు టిచింగ్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇది మనకి నీట్గా మనం ఇటు పెట్టేసుకోవాలి. అంటే చూడండి దేనికి దానికి, అంటే కుడివైపు కుడికి, ఎడమకి ఇలా పెట్టేసుకోండి. ఇలాగా చూడండి, ఇక్కడ నేను లోతు ఎక్కువ తీసుకుంటా, కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇటువైపు ఇలాగా, అది ఎడమవైపు కదా, ఇది కుడివైపు. చూడండి రెండు కరెక్ట్గా ఇట్లా వచ్చేస్తాయి. ఓకేనా, ఒకసారి కాజులు పట్టి పెడతాం మనం. చూడండి ఒకసారి కుడివైపు కొంతమంది ఉంటాయి, ఎడమవైపు కొంతమంది ఉంటాయి, అంటే దాన్ని బట్టి మాట్లాడతాం అనమాట. ఒకసారి పట్టి కాజు పట్టి వాళ్ళు మనకి ఆరు ఇస్తారు కదా, కొంత డబ్బు పట్టి మనం చూసుకోవాలి. ఇలాగా మనం ఇలా కరెక్ట్గా మనకి ఎంత అవసరం అంత ఎక్కువ పెద్దగా పెట్టద్దు, ఉక్స్ ఎంత పడుతుందో అంత చిన్నగా పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇలా నేను ఎక్కువ పెద్దగా పెట్టుకోకుండా నీట్గా చిన్నగా పెట్టుకుంటా. ఇక్కడ కింద కూడా ఒక కుట్ట వేయాలి, ఫస్ట్ కుట్ట రావాలి, కానీ నేను ఇలా వేస్తాను కుట్టు, అంటే కొంచెం ఎక్స్ట్రా వేస్తే కరెక్ట్ కూర్చుంటుంది అని చెప్పేసి ఇలా వేస్తాను. ఇప్పుడు ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి అయిపోయింది, కాజు పట్టి ఇలా మనకి లైనింగ్ క్లాత్ మిగిలిన పెట్టొచ్చు, మిగలేదు అనుకుంటే రైట్ అయినా వేసుకొని ఇలా వేసుకోవచ్చు. దీని మీద నేను ఒక కుట్టు డబ్బా వేస్తాను చూడండి. ఇలాగా ఇప్పుడు దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇలా వేసేసుకోవాలి. మనం ఉక్స్ పట్టి ఎంత పెట్టుకుంటామో మనకి కాజు పట్టి కూడా అంతే ఉండాలి, ఎక్కువ పెద్ద ఉండదు. ఇలాగా దీని మధ్యలో వేస్తాను చూడండి. ఇలా ఇప్పుడు నీట్గా ఇలా వచ్చేసి ఓకేనా. చూడండి మనకి క్యాన్స్ తప్పవుతుంది కదా, ఇలా మనకి క్లాత్ ఉంటే దాన్ని ఇలా చేంజ్ చేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్ చూడండి, ఇటువైపు కూడా సేమ్ ఇలా చేంజ్ చేసుకోవాలి.
చూడండి మనకి కరెక్ట్గా ఇలా సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు 2 లైనింగ్లకి చేంజ్ చేసుకున్నా హ్యాండ్స్. ఇప్పుడు ఈ చేతులు మనం చేంజ్ చేసుకోవాలి. చూడండి ఇది బార్డర్ ఎక్కువ తక్కువ వస్తుంటుంది, మనం చూసుకొని కుట్టుకోవాలి. ఇలాగా నీట్గా ఒక కుట్టేసి ఇప్పుడు ఎగస్ట్ ఉంటుంది కదా, ఈ ఎగస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి పైన ఒక కుట్టేసి ఇలా మనకి బార్డర్ వచ్చిన క్లాత్లకి మలిపేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ తూర్పాయికి సపరేట్గా తూర్పాయి చేసుకున్నా పర్లేదు, కానీ మనం ఇలా మలిపేసుకోవాలి సరిపోతుంది అనమాట. బార్డర్ పోకుండా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా దీని మీద ఒక పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా వేసేసుకోండి. అంటే పెద్ద కుట్టు నీట్గా ఇలా వేసేసుకొని సరిపోతుంది. మొత్తం పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా. చూడండి ఇలా. ఇప్పుడు బ్లౌజ్ అనేది అయిపోయింది. హ్యాండ్స్ అనమాట. అండి మనకి ఆల్రెడీ ఇక్కడ మనము ఆమదం సైజ్ తీసుకుంటాం కదా, అక్కడ కుడివైపు కుడి ఎడమవైపు ఎడమ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి. మనకి వెనకాల జాయిన్ చేసేసుకుందాం. ఇది ఇలాగా జాయిన్ చేసేసుకుందాం. మా పక్కకి లంబడలు అంటే చిన్న పిల్లలు ఉన్నారు, లంబడలు అక్కడ చాలా కొంచెం చెక్కలు వేస్తారు. అలా మా పక్క బెదిరించి తీసుకుంటాం. వాళ్ళ భాష నాకు అర్థం అవ్వదు, తప్పుగా అనుకోవద్దు. వాళ్ళ భాష వాళ్ళ భాష నాకు అర్థం అవ్వదు. ఆమె డాక్టర్ అనమాట, ఆమెకి మాట్లాడడానికి అన్ని భాషలు వచ్చి మనకి రావు. ఇప్పుడు ఇలా పెట్టుకున్నాక ఇక్కడ మన నెక్స్ట్ అయింది అనుకోండి, ఇలా ఒకటే వేసుకున్నాక ఇలా కట్ చేసేసుకోండి సరిపోతుంది. ఇలాగ నీట్గా ఇలా కట్ చేసుకోవాలి కొంచెం కొంచెం. ఇప్పుడు మనం పైన భాగానికి మనం కరెక్ట్గా చూసుకొని క్రాస్లో కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగ ఒక గల్లకి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చేంజ్ చేసేసుకోవాలి. చూడండి ఈజీగా మనం ఒకసారి కుట్టుకొని అలా వేయకుండా ఒకటేసారి నీట్గా ఇలా చూడండి ఇలాగనమాట. మనకు ఒకటేసారి ఇలా కుట్టే 2 క్రాస్లో మలిపేసుకుంటాం కదా, 2 మలిపేసుకొని దాని మీద ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చూడండి. కొంచెం ఎక్కువ మొత్తం కుట్టుకురావాలి. చివరికి సేమ్ ఇలాగే కొంచెం మలుచుకొని ఇలా వేసుకొని ఈ చుట్టూ ఎగస్ట్ ఉందంతా కట్ చేసుకో. ఇప్పుడు కరెక్ట్గా మనం దీని మీద ఒక్కొచ్చినా ఇది మలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి మనకి అయిపోతుంది. చూడండి ఇలా ఒక మడతకి అయిపోయింది. ఇప్పుడు మనం ఇలా నీట్గా ఇలా తూర్పాయి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టేసుకుందాం. చూడండి ఇది మనకి కుడి వైపు ఎడమ వైపు చూసుకోవాలి. మళ్ళీ కరెక్ట్గా ఇక్కడ మనకి షోల్డర్ పైన చిన్న కట్ ఇచ్చుకుంటాం కదా, అక్కడనే వచ్చేటట్టు చూసుకోవాలి బ్లౌజ్. ఇలాగా మనం హ్యాండ్స్ దింపొద్దు, కింద క్లాత్ దింపుతూ కుట్టాలి. హ్యాండ్స్ సాగిపోతాయి అనమాట. హ్యాండ్స్ సాగిపోకుండా చూసుకోవాలి. కింద క్లాత్ మనం చూసుకొని కింద క్లాత్ చెప్పాలి. చూడండి ఎంత నీట్గా ఇలా వచ్చిందో కరెక్ట్గా ఇలా. ఇప్పుడు కుడివైపు ఎడమవైపు కుట్టినాం కదా, ఇది కుడివైపు సేమ్ ఇది కూడా ఇలా షోల్డర్ పైన పెట్టుకొని ఇలా నీట్గా ఇలా వేసుకోవాలి. మధ్యలో నుంచే వేసుకోవాలి, షోల్డర్ మధ్యలో నుంచే ఇలాగా. చూడండి 2 హ్యాండ్స్ కూడా కుట్టిపోయింది. చూడండి మనకి ఇగో ఉక్సుల పట్టి, ఇది కాజపట్టి సైడ్ ఇలా కరెక్ట్గా మెజర్మెంట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టి సైడ్ కూడా సేమ్ మనకి ఉక్సుల పట్టి ఇది కాజల పట్టి ఇలా మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. వెనకాల కూడా సేమ్ ఇలా 2 మడతలు పెట్టేసుకొని నీట్గా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనకి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, అది కూడా మనకి కరెక్ట్గా మెజర్మెంట్ వేసుకోవాలి. ఇలాగా చూడండి ఇది 2 సేమ్ పట్టుకోవాలి. ఇక్కడ 2 సేమ్ పట్టుకొని ఇక్కడికి నీట్గా మనకి మార్కింగ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ కూడా మనకి సేమ్ ఇలా కొలతలు పెట్టుకోవాలి. ఇలా తీసుకోవాలి. మనకి ఇప్పుడు సంక బ్లౌజ్ అంటే ఆమదం సైజు మీకు అర్థం అవ్వకపోలేదని నేను 2 విధాలుగా చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా సేమ్ షోల్డర్ పై నుంచి ఇలా చూసుకోవాలి. చూడండి ఈ షోల్డర్ పై నుంచి ఇక్కడికి ఇలా మిగిలిన ఖర్చులన్నీ మనం కట్ చేసుకోవాలి. 2 వైపులో కూడా సేమ్ ఇలాగే కొంత తీసుకొని అండి బ్లౌజ్ అయితే కుట్టిపోయింది. చూడండి 2 కూడా మనకి సంకాల సైజులో ఆమదం సైజ్ దగ్గర 2 సేమ్ రావాలి. ఇలా వచ్చినాయి అనుకోండి మనకి కరెక్ట్ కుదురుతాయి అనమాట. ఇలా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. మరి నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి.